హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ టీజర్ యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం యాక్చువల్గా చెప్పాలంటే కన్నప్ప మూవీపై అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి స్థాయిలో భారీ స్థాయిలో అంచనాలు అయితే లేవు. కానీ ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టడం వల్ల ఈ మూవీలో కాస్టింగ్గా మంచు విష్ణు గారు అయితే భారీ తారాగాన్ని అయితే టాప్ యాక్టర్ని అయితే ఎంచుకున్నారు. ఇక ముఖ్యంగా మోహన్ లాల్ గారిని అలాగే శివుడు పాత్ర చేయడానికి అయితే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారిని తీసుకున్నారు. ఇంక ఈ మూవీలో గెస్ట్ అపిరియన్స్ కోసం రుద్ర క్యారెక్టర్ గాను ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని తీసుకోవడంతో ఈ మూవీ అయితే భారీగా పెరిగింది అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ గారు నటించడం వలన ప్రభాస్ గారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం చాలా క్యూరియస్గా ఎదురు చూడడం అయితే జరిగింది. మరి ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఈ సెకండ్ టీజర్లో మైనస్లు ఏమన్నా ఉన్నాయంటే చాలా మైనస్లు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ టీజర్ ఓపెన్గా చేయగానే మంచు విష్ణు అలియాస్ కన్నప్ప గారిని ఒక తెగ నాయకుడిగా అయితే చూపించారు. ఇక ఈ తెగపై ఇంకో తెగ దాడి చేయడం అయితే జరిగింది. ఈ రెండు తెగల మధ్య వైరాన్ని అయితే హైలైట్ అయితే చేశారు. మరి దీన్ని చూస్తే మనకి ఈ మధ్య రిలీజ్ అయిన కంగువా మరియు దేవర మూవీ యొక్క కాస్త సిమిలారిటీస్ అయితే కనిపిస్తాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్లో కూడా మంచు విష్ణు గారిని శివయ్య అనుకుంటూ ఒక యుద్ధం చేస్తూ ఒక వారియర్గా అయితే చూపించారు. ఈ మూవీ టీజర్లో బట్టి మనం అర్థం చేసి ఎక్కువగా వార్ సన్నివేశాలని యాక్షన్ సన్నివేశాలను హైలైట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళైతే కన్నప్పను ఒక వారియర్గా చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మనకు తెలిసినంత వరకు భక్త కన్నప్ప వచ్చేసి ఒక వారియర్గా కంటే ఒక మొండి భక్తుడుగా అయితే మనకు ప్రసిద్ధి సుపరిచితం. ఆయన జీవితంలో వచ్చేసి ఆయన శివలింగానికి ఆయన రెండు కాళ్ళు తీసి పెట్టడమే జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. మరి ఈ ఘట్టాన్ని మంచు విష్ణు గారు ఒక సన్నివేశంగా ఏ విధంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తారో ఈ సిచ్యువేషన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి ఈ మూవీ యొక్క రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఈ మూవీలో ఓన్లీ వార్ సన్నివేశాలను హైలైట్ చేయడం అయితే ఈ మూవీకి మైనస్ అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో వార్ సన్నివేశం హైలైట్ చేసి ఈ మూవీలో యొక్క ఎమోషన్ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే కన్నప్ప మూవీలో ఎంత చూపించినా లాస్ట్ క్లైమాక్స్లో ఆ కళ్ళు తీసి పెట్టే సన్నివేశాన్ని ఏ విధంగా హైలైట్ చేస్తారో దాన్ని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి మూవీ యొక్క రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి వారి సన్నివేశాలను ఎక్కువగా చూపించడం ఈ మూవీకి ఒక మైనస్గా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఇంకో మైనస్ ఏంటంటే ఈ మూవీలో టాప్ స్టార్ను ఎక్కువ పేరున్న నటీనటులను తీసుకోవడం కూడా ఒక మైనస్గా మారుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది స్క్రీన్ తీసుకుంటే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎక్కువ టైం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీళ్ళతో పాటు మంచు విష్ణు గారు వీళ్ళందరూ డామినేట్ చేయాలి. ఎందుకంటే మంచు విష్ణు గారు నటించినప్పుడు ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఏమన్నా మనకు ఆయనకు కొంత నెగిటివిటీ ఎక్కువ ఉంది. కాబట్టి ఆయన పెర్ఫార్మెన్స్ ఏమన్నా అంటే ప్రేక్షకులు నచ్చకపోతే వేరే స్టార్స్ను ఎక్కువ ఆసక్తి వాళ్ళు చూపిస్తారు. కాబట్టి వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వల్ల ఈ కథలోని ఎమోషన్ అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మోహన్ లాల్ గారికి, అక్షయ్ కుమార్ గారికి, ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎందుకు చాలా ఉంది. కాబట్టి వాళ్ళైతే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులు అయితే ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎక్కువ క్యాస్టింగ్ తీసుకోవడం వల్ల మంచు విష్ణు గారు వాళ్ళందరూ డామినేట్ చేసి నటించాల్సి ఉంది. ఏమైనా తేడా కొడితే వీళ్ళందరి ఎదుట మంచు విష్ణు గారు తేలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కువ స్టార్ క్యాస్టింగ్ తీసుకోవడం కూడా ఈ విధంగా ఈ మూవీకి చాలా విధంగా మైనస్గా అయితే చెప్పవచ్చు. ఈ మూవీకి ఇంకో మైనస్ వచ్చేసి లొకేషన్స్. మనకు తెలుసు ఒక భక్త కన్నప్ప గారు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ప్రాంతంలో ఆయన బాల్యం జీవితం మొత్తం గడిచింది. కానీ ఈ లొకేషన్ చూస్తే ఎక్కడో న్యూజిలాండ్ నుంచి వీళ్ళైతే చిత్రీకరించారు. కాబట్టి ఈ లొకేషన్కు మన లొకేషన్కు చాలా అంటే తేడా చూపిస్తుంది. కాబట్టి ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోవడం కూడా కాస్త కష్టమే. ఇక ఈ మూవీలో నటించిన అందరి లుక్స్ క్యారెక్టర్స్ అయితే రివీల్ చేశారు. ఇక మోహన్ లాల్ గారు వాళ్ళ క్యారెక్టర్ అయితే రివీల్ చేయలేదు, కానీ లుక్లు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ ఎటు వచ్చి శివుడుగా చేసిన అక్షయ్ కుమార్ గారి లుక్కే కాస్త తేడాగా అవుతుంది. కానీ అక్షయ్ కుమార్ గారు మంచి నటుడు కాబట్టి కాస్త టాలెంటెడ్ యాక్టర్ కాబట్టి ఆయనకి ఇచ్చిన పాత్ర అయితే ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఇక మెయిన్గా ప్రభాస్ గారి లుక్ను అయితే రివీల్ చేశారు. కానీ ఒకే ఒక షాట్లో ఆయన అయితే చూపించారు. ఆయన లుక్ని అయితే చాలా బాగా చూపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన యొక్క ఐస్ని అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇదివరకు ప్రభాస్ గారు ఆదిపురుషులలో రాఘవ వేషం అయితే వేశారు. కానీ దాని పాత్రపై అయితే చాలా అయితే ట్రోలింగ్ జరిగింది. కానీ ఈ కన్నప్ప సినిమాలో ఆయన పాత్రతో అన్ని విమర్శలను అయితే ఆయన తిప్పికొడతాను అయితే బలంగా నమ్మడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. ఇక ఈ మూవీకి ఏమైనా నెగిటివ్ సెంటిమెంట్లు ఉన్నాయంటే ఒకే ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. ఇంతవరకు టాలీవుడ్ చరిత్రలో శివుని కాన్సెప్ట్తో ఆయన ఇతివృత్తంతో వచ్చిన సినిమాలు ఇవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్స్టాంట్గా హిట్ అయిన దాఖలాలు అయితే ఏవీ లేవు. అప్పట్లో ఎన్టీఆర్ గారి దక్షిణ కిందం దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి శ్రీ మంజునాథ నుంచి మొన్న కింగ్ నాగార్జున గారి ఢమరుకం మూవీ వరకు ఏ మూవీ కూడా శివునిపై తీసిన సినిమాలు ఏవి ఇంతవరకు అయితే టాలీవుడ్ చరిత్రలో ఆడిన పరిస్థితి అయితే లేదు. మరి ఈ నెగిటివ్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ భక్త కన్నప్ప భారీ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరి జెన్యూన్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే ఛానల్ అయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని సింగిల్ టేక్లో స్క్రిప్ట్ లేకుండా ఎటువంటి రిహార్సల్స్ చేయకుండా డైరెక్ట్గా అయితే చేశాను. కాస్త అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి. కానీ ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్
ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి.